క్రీస్తు శరీరమును తిని క్రీస్తు రక్తమును త్రాగాడు అనంటే అతను క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాడు. అతను చిందించిన రక్తము కూడా పరిశుద్ధుల జాబితాలో చేర్చబడి క్రీస్తు శరీరమందు అవయవముగా ఉండి క్రీస్తు చిందించినటువంటి రక్తములో ఒక భాగమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి ప్రకటన గ్రంథమును 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయము 3-4 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. ఈ దినాన ప్రకటన గ్రంథములోని 3వ ముద్ర గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైన నామంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి, మీ సహవాసమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభువా, కనికర పూర్ణుడా, మాతో స్నేహం చేస్తూ నీ సహవాసములో తండ్రికి మమ్మల్ని సమీపస్తులుగా ఉంచుతూ ఈ భూమి మీద నాయన నీ సాక్షులుగా నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి, వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ఈ ప్రకటన గ్రంథం సరిగా గ్రహించడానికి నీ ఆత్మ నింపుదలను దయచేయండి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యమును వాక్యముగా అర్థం చేసుకోగలిగేటువంటి శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభువా, మా ఆలోచనలు బట్టి కాదు, మా జ్ఞానమును బట్టి కాదు నాయనా, మీరు సృష్టికర్త అయి ఉండి మీరు చేయను ఉద్దేశించినటువంటి దానిని విడమరిచి మాకు ఇచ్చారు కనుక మీరు చేసేటువంటి పనులకు ఇవన్నీ కూడా గ్రంథాలై ఉన్నాయి కనుక సరిగా మేము గ్రహించగలిగే కృపను మాకు అనుగ్రహించమని, చూస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను కూడా రక్షణలోనికి నడిపించమని యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా దయచేసి శ్రద్ధ కలిగి ఆలకించాలి అని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. గత కాలంలో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలను ధ్యానం చేశాం. ఈ దినాన 3వ ముద్రను ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని సింహాసనము దగ్గర ఉండి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథమును తీసుకొని 1, 2, 3వ ముద్రను వెప్పదీస్తున్నటువంటి సమయానికి మనం వచ్చాం. ఆ కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని సింహాసనము దగ్గరే ఉన్నాడు అని మనము గ్రహించాలి. దానిని చూస్తూ ఉన్నటువంటి యోహాను గారు వివరించి మనకు రాశారు. అది మార్చగలిగేటువంటి శక్తి మనుషులకు లేదు. అది దేవుడు చేసినటువంటి కార్యము. దేవుడు చేసినటువంటి కార్యమును మార్చి లేదండి యేసుక్రీస్తు ఈ శ్రమల కాలంలో మధ్యాకాశంలో ఉన్నాడు అనేటువంటి ప్రస్తావనను తీసుకురావద్దు. అయితే 3వ ముద్రను వెప్పదీసినప్పుడు రమ్ము అని 3వ జీవి పిలవడం మనం చూసాం. 3వ జీవి మనిషి ముఖమును కలిగి ఉన్నటువంటి జీవి. ఈ మనిషి ముఖము కలిగి ఉన్నటువంటి ఈ జీవి యోహాను గారిని పిలిచినప్పుడు యోహాను గారు వచ్చి చూసినటువంటిది ఒక నల్లని గుర్రాన్ని చూశారు. చదువుతున్నాను ఆ మాటలు, జాగ్రత్తగా ఆలకించండి. 5-6 వచనాలు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యవలనియు, నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను అని వ్రాస్తూ ఉన్నారు. ఈ 2 వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగముగా 5వ వచనంలో ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి పిలవడం యోహాను గారు విన్నారు. వెళ్ళి చూసినప్పుడు కనబడినటువంటిది ఏమిటయ్యా అనంటే, ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను అని చదువుతూ ఉన్నాం. నల్లని గుర్రము అనగా
ఇది చాలామంది అంధకార సంబంధమైన దురాత్మ కాలము, నలుపు అనగా అంధకారము, అంధత్వము, చీకటి కాలము అని ప్రస్తావనకు తీసుకొని వస్తూ ఉన్నారు. నిజానికి నలుపు అనేటువంటిది సాతానుగాడి యొక్క చిహ్నమే, అంధత్వమే, అంధకారమే. కానీ ఇక్కడ మనం ధ్యానం చేయవలసినటువంటి ఆలోచన మనది కాదు గనుక, మనము ఊహించడానికి వీలు లేదు గనుక, దేవుని యొక్క చిత్తములో అది ఏమై ఉన్నది అని మనము పరిశీలన చేసినప్పుడు కరువుకు గుర్తుగా కనబడుతూ ఉన్నది. పైగా ఆ తర్వాత మాటలో చూడండి, దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చొని ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ త్రాసు పట్టుకొని కూర్చొని ఉన్నటువంటి వాడు, రెండవ ముద్రలో విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నటువంటి వాడు, మొదటి ముద్రలో తెల్లని గుర్రము మీద కిరీటము కలిగి వచ్చినటువంటి వాడు, నాలుగవ ముద్రలో ఉన్నటువంటి వాడు కూడా ఒకడే. వాడే క్రీస్తు విరోధి, నియంత, అబద్ధ క్రీస్తు అని కూడా మనం చెప్పవచ్చు. క్రీస్తు విరోధిగా, ధర్మ విరోధిగా ఉన్నటువంటి వాడు వాడే. వాడిని మనము నియంత అని పిలుస్తూ ఉన్నాం. ఈ గుర్రాల మీద వాడు రావడానికి కారణం ఏమిటి? గుర్రము అనగా వాతావరణము, వాడు క్రియేట్ చేసినటువంటి వాతావరణము. మొదటి గుర్రములోనేమో శాంతి అని వచ్చాడు, రెండవ గుర్రము మీదేమో మనుషులలో ఒకరిని చంపుకోవడానికి మతపరమైనటువంటి యుద్ధాన్ని ప్రేరేపించాడు. మూడవ గుర్రానికి వచ్చేటప్పటికి నల్లని గుర్రము మీద వచ్చాడు. నలుపు అనగా వాడి తండ్రి అపవాది అయినటువంటి వాడుగాను, అంధత్వముగాను, దురాత్మ సమూహముగాను మనము అర్థం చేసుకోవచ్చు. కానీ నలుపు అనేటువంటిది కరువుకే గుర్తు. ఒకసారి మనం బైబిల్లో ధ్యానం చేసినప్పుడు విలాపవాక్యాలు 5వ అధ్యాయము 10వ వచనములో మహాక్షామము వలన మా చర్మము పొయ్యి వలె నలుపాయెను అని వ్రాయబడి ఉన్నది. ఈ ఒక్క మాటను పట్టుకొనే మనము నలుపాయను అంటే నల్లని గుర్రము అని అంటారా అని మీరు అడగవచ్చు. ఆ తర్వాత వచనములో దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు ఒక సేరు యవలనియు, వాడు రేషన్ ఇస్తూ ఉన్నాడు. వాడి చేతిలోనే త్రాసు ఉన్నది. వీటిని చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆ నల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నటువంటి వాడు త్రాసు పట్టుకొని ఉన్నాడు అంటే కొలత వేసి ఇస్తూ ఉన్నాడు. ఆ కొలత ఎట్లా ఉంది? 6వ వచనంలో దేనారమునకు అనగా ₹10 అని వ్రాయబడి ఉన్నది. దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యవలనియు వ్రాయబడి ఉన్నది. ఇది ఖచ్చితంగా కరువే అని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారం అవసరము లేదు అనేటువంటిది నా ఉద్దేశం. అయితే విలాపవాక్యాలలో 5వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన ప్రకారము మహాక్షామము వలన పొయ్యి వలె నలుపయ్యాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు వేడుకుంటూ ఉన్నారు. ఈ నలుపు అనేటువంటిది యావత్ ప్రపంచమంతటా కూడా అక్కడక్కడ ప్రపంచమంతటా ఈ కరువు వస్తుందా అంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ నియంత అయినటువంటి వాడు దేవుని యొక్క రాకడ గురించి, శ్రమల దినాల గురించి ఆయన ప్రస్తావనకు తీసుకొని వచ్చి ఆయన శిష్యులకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటయ్యానంటే అక్కడక్కడ కరువులు అని చెప్పారు. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అక్కడక్కడ అనంటే యావత్తు ప్రపంచం అంతటా ఉండదు. చాలామంది ఈ యొక్క కరువుని, ఈ క్షామాన్ని బైబిల్లో చెప్పబడినటువంటి విధానాలకు ఆపాదించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నియంత తీసుకొచ్చినటువంటి కరువు వాళ్ళందరికంటే కూడా వీడు బహు క్రూరము కలిగినటువంటి వాడు, వీడు బహు భయంకరమైనటువంటి వ్యక్తి అని బైబిల్లో ఉన్నటువంటి కరువుల కంటే కూడా వీడు తీసుకొని వచ్చేటువంటి కరువు బహు విస్తారముగా, బహు భయంకరముగా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు. ఒకసారి మనం లోతుకు వెళ్ళి ఆలోచన చేసినప్పుడు వీడి వలననే కరువు వస్తుంది అన్నంటే ప్రకృతిలో పొలాలు పండకనో లేదా మిడతల దండు వచ్చి పొలాలను తినివేయటం వలననో
వర్షాలు లేక పంటలు పండకపోవడం వలననో దేవుని యొక్క కోపము వలననో ఈ పంటలు పండకపోవటం అనేటువంటిది కాదు. వాటి వలన కరువు రాలేదు. ఈ కరువుని నియంత అయినటువంటి వాడు క్రియేట్ చేశాడు. ఎట్లా క్రియేట్ చేశాడు అనేటువంటిది మనం చూద్దాం. వీడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాడికి వ్యతిరేకముగాను వాడికి దెబ్బ కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన కలిగి ఏ దేశంలోనైతే వాడికి శత్రువులు ఉన్నారో, ఏ దేశమైతే వాడికి సహకరించదో ఆ దేశాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని అధికముగా వాడు కొనడానికి ఇష్టపడతాడు. అంత డబ్బు వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేశాలలో పండిన ధాన్యం అంతటినీ కూడా ఏ రీతిగా కొనడానికి వాడు డబ్బు కలిగిన వాడు అనంటే, ఒకసారి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు ఇతర దేశముల మీదకి తన సేన నంపించును, ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు. 43వ వచనాన్ని చదువుతున్నాను. అతను విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లూబీయులను కూషీయులను తన పాదసేవకులుగా చేసుకొనును. వీడు యుద్ధము చేసేటువంటి దేశాలలో, అనేక దేశాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని వాడు కొనడానికి వాడి మనుషులను నియమిస్తాడు. వీడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందయ్యా అనంటే, వీడు యుద్ధము చేసినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచములో వాడు బయటికి కనబడడానికంటే ముందు మొదటి ముద్రను యేసుక్రీస్తు పరలోకం విప్పదీయడానికంటే ముందు అనేక దేశాలతో యుద్ధము చేసి బహు విస్తారమైనటువంటి ధనాన్ని వాడు సమకూర్చుకుంటాడు. ఏ దేశాలను వాడు వశపరుచుకుంటాడయ్యా అనంటే, ఐగుప్తు వంటి పెద్ద పెద్ద దేశాలతో సహా వాడు వశపరుచుకుంటాడు. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి విలువ కలిగినటువంటి వాటన్నిటినీ కూడా, బంగారమును వెండిని, విలువ కలిగినటువంటి వస్తువులన్నిటినీ తీసుకొని వెళతాడు. అంత మాత్రమే కాదు, అనేక మందిని వాడికి పాదసేవకులుగా చేసుకునేటువంటి భయంకరమైన యుద్ధాలను కూడా వాడు చేస్తాడు. కొన్ని దేశాలలో ఉన్నటువంటి వెండి బంగారాలను తీసుకొని వస్తాడు. అనేక దేశాల మీద వీడు ఈ రీతిగా చేయడం వలన బహుధనము కలిగినటువంటి వాడై అని వ్రాయబడి ఉన్నది. అదే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరులును అని వ్రాయబడి ఉన్నది. జాగ్రత్తగా ఆలకించండి. ఇంత ద్రవ్యము కలిగినటువంటి వాడు, ఇంత డబ్బు కలిగినటువంటి వాడు, వీడిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? ప్రపంచమంతటిని కూడా ఏలాలి అనేటువంటిది. ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి వాడు, ఒక దేశానికి రాజు అవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు చేసేటువంటి ప్రధానమైన 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి భయపెడతాడు, రెండవది భోజనాన్ని దూరం చేస్తాడు. అనగా ధాన్యాన్ని మనుషుల దగ్గర నుంచి దూరం చేస్తాడు. మీరు గమనించినట్లయితే ఇంతకుముందు పాత నిబంధనలో జరిగినటువంటి ముట్టడులు అనేటువంటిది మనం చూస్తాం. ఒక గ్రామాన్ని కానీ, పట్టణాన్ని కానీ, దేశాన్ని కానీ ముట్టడి వేసినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళలేక, పంటలు పండించలేక, ఆ ధాన్యాన్ని తీసుకొని వచ్చి తినలేక బయటికి వెళితే చంపేస్తారు. ఆ కారణము వలన వారు కట్టుకున్న ప్రాకారం లోపలే ఉండడం వలన ఆ దేశములో ఉన్నటువంటి, లేదా ఆ పట్టణంలో ఉన్నటువంటి, లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్తము కూడా వాళ్ళు భక్షించిన తరువాత, తినివేసిన తరువాత మనుషుల మీద ఒకరి మీద ఒకరు చంపుకొని బలహీనుడిని బలవంతుడు కొట్టి చంపి తినేటువంటి దినాలు ఆ కాలంలో ఉన్నాయి. ముందు చూద్దాం ఎంత భయంకరంగా ఆ కరువు ఉన్నదో మనం ముందు మాట్లాడుకుందాం. అయితే వీడు కూడా అదే ఆలోచన కలిగినటువంటి వాడై ముందు మనుషులను భయపెడతాడు. ఆ తర్వాత మనుషుల దగ్గర నుంచి వాడు ఆహారాన్ని దూరం చేస్తాడు. వీడికి ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏమిటయ్యా అనంటే, వీడు ప్రపంచమంతటా ముట్టడి వేయడానికి కుదరదు. వాడికి ఏ దేశమైతే శత్రుత్వం కలిగి ఉన్నదో, ఏ దేశము వారైతే వాడి మీద యుద్ధము చేయడానికి కాలు దువ్వుతూ ఉన్నారో, ఆ దేశం మీద వాడు దృష్టి నిలిపి
ఆ దేశంలో ఉన్నటువంటి ధాన్యాన్ని మనుషులు భుజించి ప్రాణమును కాపాడుకునేటువంటి ఆ ధాన్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేస్తాడు. ఇది ఒక ప్రాసెస్గా, ఒక చక్కని ప్రక్రియగా వాడు కార్యాన్ని జరిగిస్తాడు. వాడి దగ్గర ఉన్నటువంటి ధనముతోటి ఏ దేశములోనైనాను కానీ వెళ్ళి, వాడి మనుషులు వెళ్ళి ఆ దేశములో ఉన్నటువంటి ధాన్యాన్ని కొంటారు. ఆ దేశపు యొక్క డబ్బుతోనే కొంటారు. ఉదాహరణకి మన దేశంలో రూపాయలు అంటాం, కొన్ని దేశాలలో డాలర్లు అంటారు. అట్లా వేరువేరు దేశాలలో ఉన్నటువంటి ఆ యొక్క ధనం యొక్క విలువను ఆధారము చేసుకొని వాడికి శత్రువులుగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా వాడు ధాన్యాన్ని కొంటాడు వెల చెల్లించి. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ ధాన్యమంతా కూడా వాడి యొక్క ధనాగారము క్రిందకు వస్తుందో, వాడి యొక్క మనుషులు కొని దానిని సమకూరుస్తారో, అప్పుడు వీడు ఈ నల్లని గుర్రము మీద రావడానికి అవకాశం ఉన్నది. ఆ సమయంలోనే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ ముద్రను విప్పదీసినప్పుడు వచ్చినటువంటి గుర్రము. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడే చెప్పారు, అక్కడక్కడ కరువులు జరుగును, యావత్ ప్రపంచం అంతటా కరువు రాదు. మరలా చెప్తున్నాను, ఈ కరువు పంటలు పండక వచ్చినటువంటి కరువు కాదు. ఈ కరువు అనేటువంటిది నియంత వలన వచ్చినటువంటి కరువు. అందుకనే వాడు నల్లని గుర్రము మీద వచ్చాడు. వాడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలలో ధనాన్ని సమకూర్చుకొని ఇక వాడు ఒక విధమైనటువంటి పైచాచికముతోటి యావత్ ప్రపంచమంతటా కూడా ఒకే విధమైనటువంటి నాణ్యాన్ని ప్రవేశపెడతాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ధాన్యాన్ని కొనుక్కున్న తర్వాత భారతదేశంలో కొన్నాడు. భారతదేశంలో కొని వాడి గిడ్డంగుల్లో దాచిపెట్టుకొని ఇక ప్రపంచమంతటా కూడా ఏం చేస్తాడు, ఒకే నాణ్యము ఉండాలి అనేటువంటి దాన్ని ప్రవేశపెడతాడు. ఎందుకు ఈ రీతిగా ప్రవేశపెడతాడయ్యా అనంటే, ఆ నాణ్యము యొక్క విలువ ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఇక్కడ మనకి ఇంచుమించు ₹10 వ్రాయబడి ఉన్నది. దేనారమునకు 1 సేరు గోధుమలు అని వ్రాసినప్పుడు చాలామంది దీనిని చదువుకుంటా ₹10కే గోధుమలు ఇచ్చేస్తాడా అని అనుకుంటూ ఉండవచ్చు. అక్కడ వాడు ప్రవేశపెట్టేటువంటి నాణ్యము వేరు. ప్రపంచమంతటా కూడా ఒకే నాణ్యము ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన, తెలివి కలిగినటువంటి ఆలోచన వాడు చేసి ప్రపంచమంతటా ఒకే నాణ్యాన్ని ప్రవేశపెడతాడు. ఆ నాణ్యము యొక్క విలువ బహు ఉన్నతమైనటువంటిదిగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలి అనంటే, భారతదేశంలో ఒకవేళ వాడు ధాన్యాన్ని కొని దాచిపెట్టుకుంటే ఈ 7 సంవత్సరాలలో కరువు ప్రారంభమైనది మొదలుకొని, మరొక మాట కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి ముద్రను విప్పదీసినప్పుడు 7 నెలల కాలము అని చెప్పాను. రెండవ ముద్ర విప్పదీసినప్పుడు 7 నెలల కాలం అని చెప్పాను. కానీ మొదటి ముద్ర విప్పదీసినప్పుడు ఉన్నటువంటి 7 నెలల కాలము మాత్రమే 7 నెలలతో అంతమైపోతుంది. రెండవ ముద్ర విప్పదీసినప్పుడు ప్రారంభమైనటువంటి కాలము, దాని ప్రభావము 7 నెలలకు పైబడి 7వ సంవత్సరము అంతము వరకు ఉంటుంది. జాగ్రత్తగా ఆలకించాలి. అనగా హతసాక్షులను చంపేటువంటి విధానము 7 ముద్రల కాలం అంతా కూడా ఉంటుంది. 3వ ముద్రను విప్పదీసినప్పుడు వచ్చినటువంటి కరువు దరిదాపుగా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కరువు అనేటువంటిది వాడు మనుషులను తన వైపు ఆకట్టుకోవడానికి చేసినటువంటి పని. మనుషులను తన వైపు ఆకట్టుకోవడానికి, మనుషులందరూ కూడా వాడి పక్షమున ఉన్నారు, నావారు, ఇక దేవునికి భూమి మీద అధికారము లేదు అని అనిపించుకోవడానికి, వాడి తండ్రి, వాడి నాయకుడు అయినటువంటి అపవాదికి మనుషులందరినీ కూడా సమకూర్చి పెట్టడానికి వాడు చేసే బహు భయంకరమైనటువంటి పనులు. ఎప్పుడైతే ఈ కరువును ప్రకటించాడో, ఆ నాణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి, వాడు ప్రవేశపెట్టిన నాణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి, మన భారతదేశంలో ఉన్నటువంటి, ఇప్పుడు సపోజ్ ₹100 ఉందనుకుందాం, కిలో రైస్ ₹100 ఉన్నాయి అనుకుందాం. వాడు ప్రవేశపెట్టినటువంటి నాణ్యమును బట్టి మనము ధాన్యము కొనాలి. అప్పుడు వెళ్ళి మనం ఇదిగో ₹100 ఇచ్చి 1 కేజీ బియ్యం ఇవ్వండి అనంటే ఇవ్వరు. వాడు ప్రవేశపెట్టినటువంటి నాణ్యము విలువను బట్టి మనము డబ్బు చెల్లించాలి. ఒకవేళ ఆ కాలంలో మన దగ్గర డబ్బు చల్లకపోతే ఇంకొక పని కూడా చేయిస్తాడు వాడు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేయడం, నీ కుటుంబానికి సరిపోయినటువంటి తినేటువంటి ఆహారాన్ని తీసుకొని వెళ్ళడం, అది కూడా ప్రవేశపెడతాడు. ఎందుకంటే మనుషులను తన వైపు ఆకర్షించుకోవాలి. మా దగ్గర డబ్బులు లేకపోయినా కానీ ఇదిగో ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి వాడు మాకు ధాన్యాన్ని ఇస్తున్నాడు, మా ప్రాణాలు నిలుపుకోవడానికి, మేము తినడానికి కొంత ధాన్యాన్ని మాకు ఇస్తున్నాడు అని చెప్పేసి వారి మనస్సులను గెలవడానికి ఆ పని చేస్తాడు. కుటుంబంలో ఉన్నటువంటి వారిని బట్టి, కొద్దిమంది ఉంటేనేమో వాడు చేసిన పనిని బట్టి, వాడి సంపాదించుకున్నటువంటి సంపాదనను బట్టి, వాడు చేసినటువంటి కష్టాన్ని బట్టి వాడికి గోధుమలు కానీ ఎవలు కానీ పంచిపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక వ్యక్తి పని చేస్తాడు, పని చేసినప్పుడు ఆ దినానికి వాడికి కట్టేటువంటి కూలి ఇంచుమించు ₹10 అనుకుందాం. ఈ ₹10 పెట్టి ఇక్కడేమని వ్రాయబడి ఉన్నది, ఒక సేరు గోధుమలు అని వ్రాయబడి ఉన్నది. మనుషులు తక్కువగా ఉంటే ఆ గోధుమలను తీసుకొని వెళ్తాడు. లేదండి ఇదిగో ఈ సేరు గోధుమలు నాకు దినానికి చాలవు అనంటే ఎవలను తీసుకొని వెళ్ళాలి, అవి 3 సేర్లు వస్తాయి. ఆ రీతిగా వాడు ప్రణాళికను రూపొందించి భయంకరమైనటువంటి పరిపాలనను తీసుకొని వస్తాడు. వాడు ప్రవేశపెట్టినటువంటి నాణ్యము వలన, వాడు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కరువు వాడు సృష్టించినదై ఉన్నది. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఇది దేవుని వలన కానీ, పంటలు పండకపోవటం వలన కానీ ఈ కరువు రాలేదు. అంత ఖచ్చితంగా నువ్వెట్ట చెప్పగలవు అని చెప్పేసి అంటే నేను మీకు 2 వచనాలు చూపిస్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి తీసి చూడండి. 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ దూత, మేము మా దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు, జాగ్రత్తగా వినండి, భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. 2వ మాట చదువుతున్నాను. ఇదే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన నున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగా చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను అని వ్రాయబడి ఉన్నది. పంటలు పాడైపోయినందువలన వచ్చినటువంటి కరువు కాదు ఇది. నీ అంతా అయినటువంటి వాడు ప్రపంచంలో వాడికి శత్రు దేశములుగా ఉన్నటువంటి దేశాలలో ధాన్యాన్ని తీసుకొని వచ్చినటువంటి కరువు అని మనము గ్రహించాలి. అందుకనే ఈ ప్రకటన గ్రంథంలో 3వ ముద్రను విప్పదీసినప్పుడు త్రాసు పట్టుకొని వచ్చాడు వాడు ఆ నల్లని గుర్రము మీద. నలుపు అనేటువంటిది కరువుకు గుర్తు. ఈ కరువు ఇంతకు ముందు ఉన్నటువంటి కరువుల కంటే భయంకరంగా ఉంటుందేమో అని ఆలోచన చేస్తారు. ఆ మాట కూడా నేను చెప్పవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఉన్నటువంటి కరువులను మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీ విచారమునకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అని చెప్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ప్రాంతము పేరు షోమ్రోను. ఈ షోమ్రోనుని శత్రువులు వచ్చి ముట్టడి వేసినప్పుడు లోపల ఉన్నటువంటివన్నీ కూడా అయిపోయినాయి. ఉదాహరణకి చెప్పాలి అనంటే పశువులతో సహా తినేశారు. ధాన్యము లేదు, పశువులు లేవు, జంతువులు లేవు, తినడానికి ఏమీ లేదు. ఇక మనుషులు ఆకలికి తట్టుకోలేక తల్లులైనటువంటి వారు చేసుకున్న ఒప్పందము గురించి అక్కడ రాజుకు వివరిస్తూ ఉన్నారు. అయ్యా, భయంకరమైనటువంటి కరువు ఉంది కదా మన దేశంలో, మన ప్రాంతంలో. ఈ కరువు నుంచి తప్పించుకోవడానికి మేము ఒక ఒప్పందం చేసుకున్నాం. నేను, నా పక్కన ఉన్నటువంటి స్త్రీ, ఆమెతో నేను మాట్లాడినటువంటి మాటలు, మేమిద్దరం మాట్లాడుకున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, ఈ దినానికి నా బిడ్డను వండుకుందాం, రేపటి దినానికి నీ బిడ్డను వండుకుందాం అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో చూడండి.
పాత నిబంధనలో ఉన్నటువంటి కరువులు ఇంకా భయంకరమైనటువంటి స్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ షోమ్రోనులో ఉన్నటువంటి ఈ పరిస్థితిని మనం గమనించినప్పుడు మొదటి స్త్రీ తన బిడ్డను తీసుకుని వచ్చి వండి తిన్నారు. నేను ఒక మాట మిమ్మల్ని జ్ఞాపకం చేయాలి ఇక్కడ. అదేమిటయ్యానంటే ఆ బిడ్డ వయసు ఎంత ఉంటుంది? ఉదాహరణకి ఒక 4-5 కేజీలు లేదా ఒక 10 కేజీలు ఉన్నటువంటి కుమారుడో కుమార్తె అయితే దరిదాపుగా వాళ్ళు తినడానికి ఒక 3 రోజులు 4 రోజులు పట్టవచ్చు. కానీ వారు వండుకొని తిని రేపటి దినము కోసం మరలా ఆహారము దొరకన పరిస్థితిలో ఉన్నారు అన్నంటే, రేపటి దినానికి అది ఖాళీ అయిపోయింది అన్నంటే ఆ బిడ్డ వయసు ఎంత ఉంటుందండి? పసికందు అయి ఉండాలి, చాలా పసికందు అయి ఉండాలి. 2 కుటుంబాలు కలిసి తింటే అయిపోయేటువంటి ఆ పసిబిడ్డను చంపేసి కనీసం నెలల కంటే తక్కువే ఉండి ఉండవచ్చు. అంత భయంకరమైనటువంటి కరువు ఉన్నది ఆ దినాలలో షోమ్రోనులో. ఆ బిడ్డను వండుకొని తిన్నాం. నా బిడ్డను ఈ దినాన నీ బిడ్డను తీసుకొని రా అని చెప్పేసి నేను అడిగినప్పుడు, ఇదిగో ఈ స్త్రీ తన బిడ్డను దాచింది, మీరే న్యాయము చెప్పండి అన్నంటే ఆ రాజు తన బట్టలు చించుకొని భయంకరంగా ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కరువులలో ఉన్నటువంటి ఒక కోణము. ఇంకొకటి చెప్తున్నాను చూడండి, ఇర్మియా గ్రంథము 9వ వచనము. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. అసలు ఎందుకు వచ్చింది పరిస్థితి? ఎవరు పెట్టారు దీన్ని? ఎవరు పెట్టారు? ఈ వచనంలో చెప్తున్నాడు చూడండి. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలుగు చేయుటకై వేయు ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసమును తినును అని వ్రాయబడి ఉన్నది. ఇవి జరిగిపోయినటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగినాయి. సొంత కుమారుల్ని కుమార్తెలను వండుకొని తినేటువంటి పరిస్థితి, చెలికానిని చంపుకొని, ఇందాక మనం చెప్పుకున్నాం, బలవంతుడైనటువంటి వాడు, కొంచెం ఓపిక కలిగినటువంటి వాడు, అసలు ఓపిక లేనటువంటి వాడిని, బలహీనుడైనటువంటి వాడిని కొట్టి చంపి వాడిని వండుకొని తినేటువంటి దినాలు ఆ కాలంలో జరిగినాయి. ఇర్మియా గారు వీటన్నిటిని చూసి బహు బాధపడ్డాడు, ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. ఏంటి నాయనా ఈ పరిస్థితి, ఎందుకు వచ్చింది ఇది అని చెప్పేసి అన్నంటే, ఇర్మియా గారి యొక్క అనుభవంలో మరొక భయంకరమైనటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. అదేమిటయ్యానంటే విలాపవాక్యాలు 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఇర్మియా గారు ఒక మాట వ్రాశాడు. 20వ వచనంలో చదువుతున్నాను, ఆ మాట కూడా జాగ్రత్తగా ఆలకించండి. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టి ఇంచు చూడుము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, యెహోవా నీవు ఎవరి ఎడల ఈ ప్రకారముగా చేసితివో ఒక్కసారి నువ్వు దృష్టి ఇంచు చూడయ్యా అని చెప్తూ ఉన్నాడు. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? ఎంత భయంకరమైన మాట చూడండి. తాను కనినటువంటి బిడ్డను ఆ చేతులు ఎత్తుకొని ఆడించినటువంటి ఆ పిల్లలకేం తెలుసండి? మాట్లాడలేరు. ఆ తల్లులు కోసుకొని వండుకొని తింటారు అని చెప్పేసి ఆ పిల్లలకు తెలీదు. అటువంటి అమాయకంగా తల్లి వైపు చూసేటువంటి పిల్లలను వండుకొని తిన్నారు అనంటే హృదయము ఎంత బాధ వేస్తుందో, ఎంత విదారకముగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఆ రీతిగా జరగటం లేదేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ కొన్ని వీడియోలు మీరు చూడండి, కొన్ని దేశాలలో చూడండి, పసిపిల్లలను వండుకొని తినేటువంటి సంస్కృతి ఈ కాలంలో కూడా ఉంది. ఈ 2024లో కూడా ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. నేను చూశాను వీడియోలు కొన్ని. చనిపోయినటువంటి వారిని కానీ ఆ పిల్లలను తీసుకొని వచ్చి చక్కగా వాళ్ళు ఎంత శుభ్రం చేసుకుంటున్నారో ఆ వీడియోలో చూస్తే, ఆ పిల్లలను తీసుకొని వచ్చి మనస్సాక్షి లేనటువంటి భయంకరమైనటువంటి మనుషులు ఉడకబెట్టేసుకొని తింటూ ఉన్నారు, ఆ సూప్ తాగుతూ ఉన్నారు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉందో చూడండి.
ఒకటి మాత్రం క్రైస్తవులైనటువంటి వారు గుర్తుపెట్టుకోవాలి. అదేమిటయ్యానంటే, సాతానుగాడు ఒక విధమైనటువంటి సంస్కృతిని ప్రపంచంలోనికి తీసుకొని వచ్చి స్టార్ట్ చేసిన తరువాత దానిని అంత తేలిగ్గా నాశనము చెయ్యడు, అంత తేలిగ్గా విడిచిపెట్టడు. దానిని ఏదో ఒక మూలన, ఏదో ఒక కోణములో దానిని జరిగించడానికే ప్రయత్నం చేస్తాడు. ఏదో షోమ్రోను కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో ముట్టడి వేసినటువంటి దినాలలో అంత భయంకరమైనటువంటి కరువులు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎందుకు వస్తాయని మీరు అనుకుంటే, కరువులు రాకపోయినా కానీ ఎనర్జీ కోసమని చెప్పేసి పసిపిల్లలను తినేటువంటి మనుషులు జంతు స్వభావము కలిగినటువంటి వారే కానీ మనుష్య స్వభావము కలిగినటువంటి వారిగా మనం ఎంచకూడదేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయితే ఇక్కడ ఇంకొక మాట నేను మీకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. విలాప వాక్యాలలోనే 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు చాలా జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు కూడా అదే పని చేశారు. ఆకలితో వాళ్ళు ఆకలిని తట్టుకోలేక, ఆ బాధను దిగమింగలేక, పోతే పోనీలే ప్రాణం పోయేటంత వరకు ఈ రీతిగానే ఉందాము అనేటువంటి ఆలోచన వారికి రాక, ఓర్చుకోలేక మానవత్వమును చంపివేసుకొని ఏం చేశారో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారునికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. తల్లి ప్రేమ దేవుని ప్రేమను మించినటువంటిది కాదు. తల్లి ప్రేమ కొంతవరకే, తండ్రి ప్రేమ కొంతవరకే. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చాలామంది తల్లి తండ్రి దైవము అంటారు. బైబిలు ఆ మాటను సరిచేస్తూ, సరిదిద్దుతూ ఒక మాట వ్రాసింది. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము, గౌరవించుము అని వ్రాయబడి ఉన్నదే కానీ నీ తండ్రే నీకు దేవుడు, నీ తల్లే నీకు దేవత అని ఎక్కడా చెప్పబడలేదు. గౌరవించాలి, వాళ్ళకి ఏ కొదువ లేకుండా చూడాలి. ఆ సాంప్రదాయాలను, ఆ విలువలను కొలిచేటువంటి వారు, ఆ ఆలోచనలో ఉన్నటువంటి వారు, నా తండ్రే నాకు దేవుడు, నా తల్లే నాకు దేవత అనేటువంటి వారు మీ సంస్కృతిలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి వృద్ధ శరణాలయాల్లో ఎందుకు పెడుతూ ఉన్నారు? తర్వాత మాట్లాడుకుందాం ఆ టాపిక్. తండ్రి కంటే కూడా, తల్లి కంటే కూడా ఉన్నతమైన ప్రేమ చూపించువాడు దేవుడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. ఈ అధ్యాయము దరిదాపుగా 68 వచనాలు ఉన్నది. మీరు ఓపిగ్గా, తీరిగ్గా దీనిని చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చదువుతారు అని నమ్ముతూ ఇందులో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవునికి నమ్మకముగా నువ్వు బ్రతికినట్లయితే, నిన్ను సృష్టించినటువంటి దేవుని నువ్వు ఆరాధించినప్పుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు, దేవుడు తాను చేయనుద్దేశించినటువంటి కార్యములను, ఆయన ఇవ్వదలిచినటువంటి ఆశీర్వాదమును ఎక్కడా కూడా కొదువ చేయడు. నీవు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నీ మీదకి ఎవడైనా కానీ శత్రువు వస్తే, వాడు వచ్చేటప్పుడు ఒక మార్గములో వచ్చినా కానీ వారు వెళ్ళేటప్పుడు దరిదాపుగా 6-7 మార్గాలలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అని వ్రాయబడి ఉన్నది. నీవు పండించేటువంటి పంట ఆశీర్వదించబడుతుంది, నీ పశువులు ఆశీర్వదించబడతాయి. ఎప్పుడండి ఇవన్నీ? దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవునిని, నిజమైన దేవునిని వెతికి ఆయనను ఆరాధించినప్పుడు, ఆ దేవుని యొక్క ఆజ్ఞలను మన జీవితంలో అనుసరించినప్పుడు, అప్పుడు మాత్రమే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. నీవు ఆకాశము నీకు సహకరించి వర్షాన్ని సరి అయినటువంటి కాలములో తన కాల ప్రకారముగా వర్షాలను కురిపిస్తూ ఉంటాడు దేవుడు. భూమి తన శ్రేష్టమైనటువంటి ఫలాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకమవుతావో,
ఒకవేళ నీ శత్రువులు నీ మీదకు వచ్చినప్పుడు నీవు నీ కుటుంబీకులు ఉన్న స్థలము నుంచి 7 దారుల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఆకాశము నీకు ఎట్లాగుంటుందో తెలిసినా ఇత్తడి వలె మారుతుంది. భూమి నీకు ఇనుము వలె ఉంటుంది. నువ్వు పండించేటువంటి పంట నీ చేతికి రాదు. ఆకాశము నువ్వు వేసినటువంటి కాలంలో వర్షింపదు. ఇవన్నీ కూడా అదే అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. శత్రువులు వచ్చి నీ గ్రామాన్నే కానీ నీ పట్టణాన్నే కానీ ముట్టడి వేసినప్పుడు వచ్చేటువంటి కరువు ఎంత భయంకరంగా ఉంటుందయ్యా అంటే ఒక్క మాట చదివి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే చెప్పవలసినటువంటిది ఇంకా ఉన్నది కాబట్టి ఒకసారి 28వ అధ్యాయము 57వ వచనాన్ని చదువుకుందాం. 56, 57 కలిసి ఉన్నాయి. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకు పరుచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీయు లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరికాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు, ఈ మాట జాగ్రత్తగా వినండి, తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని. ఎంత భయంకరమో చూడండి. తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను కటాక్షము చూపకపోవును. ఈ వచనాన్ని ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయండి. నేను ఆ ఆలోచన చేసి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక స్త్రీ తన కాలు కింద పెట్టడానికే తటపటాయించేటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీ, అంత ఉన్నతమైనటువంటి స్త్రీ. ఇక్కడ చూడండి ఏమని వ్రాసి ఉన్నదో, తన కాలు మోప తెగింపని స్త్రీ అన్నంటే కాలు కింద పెట్టడానికి భూమి మీద మోపటానికి కూడా అవసరం లేదు. అంత ఉన్నతమైనటువంటి స్త్రీ, ఉన్నతమైనటువంటి ధనము కలిగినటువంటి స్త్రీ. ఆమె ఉన్నటువంటి పట్టణంలో ముట్టడి వేశారు శత్రువులు. ధనమున్నది, బంగారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ బయట నుంచి తాను తినడానికి, పంట పండించుకోవడానికి, తన కుటుంబం వారు కానీ తన పిల్లలు కానీ తినడానికి ఎక్కడి నుంచి లోపలికి ఆహారము రాలేనటువంటి దినాలు గడిచినాయి ముట్టడి వేసి. ఎన్ని సంవత్సరాలు గడిచినాయో, పశువులైపోయినాయి, జంతువులైపోయినాయి, చుట్టుపక్కల కనబడేటువంటి కుక్కలను తిన్నారో నక్కలను తిన్నారో తెలీదు, అన్నీ అయిపోయినాయి. ఇక ఆ ప్రాంతములో, ఆ గ్రామములో కానీ, ఆ పట్టణములో కానీ, ఆ దేశములో కానీ ఇక ఏమీ లేవు తినడానికి. మనుషులు బలహీనుడు బలవంతుడి చేత కొట్టబడుతూ ఉన్నాడు, చంపబడుతూ ఉన్నాడు, వాడు తినివేయబడుతూ ఉన్నాడు. ఇక సుకుమారమైనటువంటి స్త్రీలు, కాలు క్రింద మోపటానికి కూడా ఆలోచన కలిగినటువంటి స్త్రీలు ఆకలి బాధకు తట్టుకోలేక వాళ్ళు చేసినటువంటి పని ఏమిటో చూడండి. చాలామంది అంటారు అది ఆత్మీయ మర్మమండి. మర్మమా? అక్కడ వ్రాయబడి ఉన్నటువంటిది స్పష్టంగా దేవుడే చెప్తా ఉంటే ఏం మర్మం కనపడింది నీకు అందులో? అక్కడ స్త్రీ స్పష్టంగా చేసిన కార్యాన్ని ద్వితీయోపదేశ కాండములో మోషే గారు వ్రాసి పెట్టాడు. అది ఒక ప్రవచనం. నీవు దేవుని మాటలు వినకపోతే నీ దేశంలో ఉన్నవారికి సంభవించబోయేటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా వ్రాసి పెట్టాడు దేవుడు. వాటిని నిరాకరించినటువంటి ఇశ్రాయేలీయులు కానీ యూదులు కానీ ఆ బాధలు పడ్డారు. వాటి నెరవేర్పు ఇర్మియా గ్రంథంలో మనం చూసాం. వీటన్నిటికంటే కూడా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో ఒక స్త్రీ గర్భము ధరించి ఉన్నది. గర్భము ధరించినటువంటి ఆ స్త్రీ దేని కోసం ఎదురు చూస్తూ ఉన్నదో తెలిసిన, తన కాన్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. జన్మనివ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకో తెలిసిన తన పిల్లలను చంపుకొని తినడానికి వాళ్ళు బలవంతులైపోయారు. తన కుమార్తెలను చంపుకొని తినడానికి వాళ్ళు బలవంతులైపోయారు. తన పెనిమిటి దగ్గరికి వెళ్ళి ఏదైనా కానీ చేయడానికి ఆమెకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసండి, తన బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను తినడానికి, వండుకొని తినడానికి తన భర్త కానీ తన కుమారులు కుమార్తెలు కానీ బాగా అడుగుతారేమో అని చెప్పేసి
ఆ స్త్రీ రహస్యముగా తాను కనినటువంటి పిల్లవాడిని కానీ పిల్లను కానీ తినడానికి తన మనస్సును నిబ్బరపరుచుకుంది. జాలి పట్టలేదు, భయపట్టలేదు. ఆ ఆకలి బాధ అంత భయంకరంగా అనిపించింది ఆ స్త్రీకి. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఆ స్త్రీ యొక్క ఆలోచన ఎంత కఠినమైనటువంటిదో, ఎంత భయంకరమైనటువంటిదో. ఇంకా ఒక మాట అంటున్నాడు అక్కడ చూడండి, తన కాళ్ళ మధ్య నుండి పడు మావి అది కూడా విడిచిపెట్టడం లేదు అని అంటే, మావిని, తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవాలనని రెండిటిని, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి, ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. చాలామంది అంటారు, అన్నా ఈ రీతిగా ఉంటుందా 7 సంవత్సరాల్లో కలగబోయేటువంటి శ్రమ? నేను ఒక మాట చెప్పగలను, వీళ్ళందరికంటే వీడు మూర్ఖుడే, వీళ్ళందరికంటే కూడా వీడు భయంకరమైనటువంటి సాతాను స్వభావం కలిగినటువంటి వాడే, దురాత్మయే వాడిలో నివాసము చేస్తూ ఉన్నాడు, వాయుమండలములో ఉన్నటువంటి వాడే వీడిలో నివాసము చేస్తూ ఉన్నాడు. అయితే వీడు యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి వాడి శత్రువుల దేశాలలో ఉన్న ధాన్యాన్ని కొంటాడు, కరువు అన్ని ప్రాంతాలలో రాదు. నేను ఇందాక ఒక వచనాన్ని చూయించాను. శిష్యులకు యేసుక్రీస్తు చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అక్కడక్కడ కరువులు అని చెప్పాడు. కరువులు అక్కడక్కడ రావడానికి గల కారణం ఏమిటయ్యానంటే, వీడు ముట్టడి వేయగలిగినటువంటి ప్రాంతాలు లేదా ధాన్యాన్ని కొనిన ప్రాంతాలలో మాత్రమే ఆ కరువు వస్తుంది, కానీ మిగిలిన ఏ ప్రాంతంలో కూడా కరువు రావడానికి అవకాశము లేదు. క్రైస్తవులు ప్రత్యేకించి దేవునిని నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడైతే ఒకడు లేచి ఐగుప్తు దేశాన్ని తలదన్ని అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని, అక్కడ ఉన్నటువంటి విలువ కలిగిన వాటిని తీసుకొని వస్తూ ఉన్నాడు అని గ్రహించినప్పుడు క్రైస్తవులలో చాలామంది మెలకువగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా, దేవుని యొక్క బిడ్డగా నేను మీకు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యానంటే, ఎప్పుడైతే మన చెవులకు వాడి చర్యలు వినబడతా ఉన్నాయో, మన కళ్ళకు అనగా వీడియోలో కానీ, న్యూస్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ, టీవీల్లో కానీ వాడి చర్యలను మనం చూస్తామో, క్రైస్తవులు కొంత ఆలోచన కలిగి ధాన్యాన్ని సమకూర్చుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. 12వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట కూడా చదివితే మీకు అర్థమవుతుందని నా ఆలోచన. 4వ వచనాన్ని చదువుకుందాం. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడెను. ఆ వచనాన్ని ధ్యానం చేసేటప్పుడు మనం ఆలోచిద్దాం ఆ రెక్కలు ఏంటి అనేటువంటిది. అచ్చట ఆ గడ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఈ మాటను నేను చదివినప్పుడు, విడువబడినటువంటి వారు, నేను హతసాక్షిగా ఉంటాను, నన్ను చంపేవాడెవడన్నా ఉంటే రండి అని చెప్పలేక ధైర్యము లేని వారు కొంతమంది ఉంటారు. అలాగని చెప్పేసి ఆ నియంత యొక్క 66 ముద్రను వేయించుకోవడానికి కూడా తెగింపనటువంటి వారు కొంతమంది ఉంటారు. వీరు అటు ఇటు కాక విశ్వాసములో స్థిరత్వము లేనందువలన వాళ్ళు పూర్తిగా హతసాక్షిగా మారడానికి ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరయ్యానంటే, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి సరిగా లేదు. వాళ్ళ ఆత్మీయ స్థితి ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను చనిపోతే దేవుని దగ్గరకు వెళతాను అనే నమ్మకము వాళ్ళల్లో లేకపోవడం వలన వాళ్ళు ఒప్పుకోరు. వారిని పోషించడానికి ఇక్కడ దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఆ కాలంలో క్రైస్తవులందరూ కూడా ఈ మాట వినినా చదివినా కానీ, ఏ క్రైస్తవుడైనా సరే నీ అంత దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేను నీ దగ్గర పని చేస్తాను, నీవు నాకు తినడానికి ధాన్యమునివ్వు అని అడగడానికి వీలు లేకుండా మీ ధనాన్ని మీరు సమకూర్చుకోవాల్సిన అవసరత ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి నా మాటలు. ఈ 3వ ముద్ర విప్పదీసినప్పుడు కలిగినటువంటి కరువులో క్రైస్తవులను టార్గెట్ చేయడానికే, క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికే, క్రైస్తవులు చుట్టూ కూడా ఒక ప్రాకారమును వేయడానికే వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మనము భయపడము. ఎందుకనంటే
మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. భయము విషయంలో మనం వాడికి లోబడము. కానీ ధాన్యము విషయములో, తినేటువంటి విషయములో ఆహారము లేక మన ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉండగా దానికి మనము లోబడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితముగా ప్రతి క్రైస్తవుడు ఎప్పుడైతే వీడి సూచనలు భూమి మీద కనబడతాయో, యుద్ధాలు జరిగి రోమాలో నుంచి వచ్చినటువంటి వాడు ఒకడు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను ఆధారము చేసుకొని ప్రపంచాన్ని చిందరవందర చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు దరిదాపుగా 7 సంవత్సరాలకు సరిపడినటువంటి ధాన్యమును సమకూర్చుకొని పెట్టుకోవడం చాలా అవసరం. క్రైస్తవులకి చాలా అవసరం. ఇది జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. జాగ్రత్తగా ఆ కాలాన్ని పరిశీలన చేసి సందర్భాన్ని బట్టి మనల్ని మనము భద్రపరచుకోవాల్సిన అవసరత ఉన్నది. నేనైతే ఒక్క కింటా కూడా దాచిపెట్టుకోను. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మరొక మాట ఏమిటయ్యా అనంటే, క్రైస్తవులు ఎగిరిపోయి వాడి ముఖాన్ని చూడకుండా దాగి ఉండి పోషించబడేటువంటి విధముగా చాలామంది కొంత ధాన్యాన్ని సమకూర్చుకోవాలి అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది. 2వ భాగముగా 6వ వచనంలో ఇంకొక మాట వ్రాయబడి ఉన్నది. అదేంటో చదువుతున్నాను చూడండి. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేనారమునకు 1 సేరు గోధుమలు, దేనారమునకు 1 సేరు యవలు అన్నంటే ఇందాక మనం సూచాయిగా చెప్పుకున్నాం. ఒక మనిషి పని చేస్తే ధనము లేనివాడు డబ్బును పెట్టి బంగారమును ఇచ్చో, వెండినిచ్చో, లేదా విలువైనటువంటి వస్తువులను ఇచ్చో ధాన్యాన్ని సంపాదించుకోలేక ప్రతి దినము పనికి వెళ్ళి ఆ దినమునకు సంబంధించినటువంటి ఆహారాన్ని సమకూర్చుకునేటువంటి పేదవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ ద్రవ్యము వాళ్ళు తినడానికి మాత్రమే సరిపోయేటువంటి విధముగా ఉంటుంది. ఈ కాలంలో తినడానికి ఆహారము దొరకదు, త్రాగడానికి నీళ్లు కూడా దొరకవు. దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను అని వ్రాయబడి ఉన్నది. త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండడం అంటే కేవలం తినడానికి మాత్రమే కాదండి, దాహానికి కూడా వాడు అడ్డు తెరవేస్తాడు. దాహాన్ని కూడా వాడు అడ్డుకుంటాడు. తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా వాడు కొలత పెడతాడు. దాన్ని మనం డబ్బిచ్చి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేంటన్నా ఇప్పుడే ఉంది కదా అనంటే ఇప్పుడు దొరుకుతుంది. ఆ కాలంలో దొరకకపోవచ్చు. ఆ కాలంలో 1 లీటర్ మనం కొనాలి అని అంటే, తాగడానికి 1 లీటర్ కొనాలి అని అంటే ఎంత ద్రవ్యము చెల్లించాలో ఇప్పుడు ఎస్టిమేషన్, అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు 5 రూపాయలు పెడితే 1 డబ్బా నీళ్ళు ఇస్తున్నారు. కానీ ఆ కాలంలో ఎంత పెట్టాలి అనేటువంటిది అంతుపట్టనటువంటి పరిస్థితి. అందుకనే చాలా చోట్ల కొంతమంది భాగ్యవంతులు, ప్రస్తుతానికి ఈ కాలంలో ధనము కలిగినటువంటి వారు, వారి యొక్క పితరుల పేరు మీద ఒక్కొక్క చోట నేను చూస్తూ ఉంటాను, నీళ్లు పెట్టి చలివేంద్రాలు అనేటువంటివి పెడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళు చేసేటువంటి పని చాలా మంచిది. వాళ్ళు డబ్బులు వెచ్చించి దారిన పోయేటువంటి వారికి దాహం తీర్చేటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నారు. అదే మార్గములో క్రైస్తవులు కూడా కొంచెం చేతులు చాచి, దేవుని బిడ్డలైనటువంటి వారు, ధనికులు చాలామంది ఉన్నారు, ద్రవ్యమును సంపాదించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మీద నాకు అధికారపూర్వకంగా నేను చెప్పడం లేదు. ప్రేమ కలిగి దేవుని పరిచర్య నిమిత్తము అనేకులు ఆకలి దప్పులు తీర్చడానికి మీ వంతుగా మీ గుప్పెలు విప్పి ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క విశ్వాసి ఇచ్చేటువంటి ఆ కానుకలను చూస్తే చాలా విలువ కలిగినటువంటి ధనాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడను, అది మీ ఇష్టం. కానీ మీరు కొంచెం టయాన్ని వెచ్చించి మీ చేతులతోటి మీరు కొంతమందికి భోజనం పెట్టడం కానీ, కొందరి దప్పిక తీర్చడం కానీ మీరు చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంకా అధికముగా ఇష్టపడతాడు.
మీరు చేసేటువంటి పనుల్లో మీకు సమయం లేకనో కానీ లేదనంటే ఏ ఆలోచన చేస్తున్నారో తెలియదు, కానీ మీరు చేయవలసినటువంటి పని ఒక సేవకునికి అప్పగిస్తూ ఉన్నారు. ఆ సేవకుడు దానిని పరిపూర్ణంగా చేస్తూ ఉన్నాడా చేయటం లేదా అని మీరు విచారణ చేయరు. ఒకవేళ పరిపూర్ణంగా చేసేవాడైతే పర్లేదు, కానీ కోట్ల రూపాయలు అనేటువంటివి దగ్గర ఉండి కూడా ఒక్క సేవకుడిని బయటకు తీసుకురాలేనటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఒక సేవకుడిని ఒక ప్రాంతంలో పెట్టి నువ్వు పరిచర్య చేయి, నీకు నేను సపోర్ట్ చేస్తాను అనేటువంటి వాళ్ళు ఈ కాలంలో ఉండగలిగి కూడా సపోర్ట్ చేయడం లేదు అన్నంటే, ఒక సేవకుడిని నిలబెట్టలేకపోతున్నారు అన్నంటే, అన్నము లేక నీళ్లతో పాటు నీళ్లు తాగి బ్రతికి సేవ చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. ఎవరైనా కానీ పిలిచి ఒక్క పూట భోజనం పెడితే ఆ భోజనాన్ని భద్రంగా దాచిపెట్టి ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య బిడ్డలు తింటూ ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలుసు. నేను అనుకుంటాను, లగ్జరీ కారులో తిరిగేటువంటి వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎందుకు కనబట్టలేదు అంటే, వాళ్ళు ఒక రౌండ్ గీసుకున్నారు, వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బయటికి వెళ్ళకూడదు, విచారణ చేయకూడదు. ఇదిగో అందరూ ఈ ప్రాంతానికే రావాలి, అందరూ ఇక్కడే ఉండాలి. ఈ సేవకుడు ఈ పరిధి దాటి బయటికి వెళ్ళడం, అతనికి లోకం తెలీదు. నా క్రైస్తవులు మాత్రమే శ్రమ పడకుండా ఉంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. దేవుడు అట్లా చెప్పలేదండి. దేవుడు అట్లా చెప్పలేదు. ఏ ప్రాంతము వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా, ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా ఆకలి కలిగి ఉంటే భోజనము పెట్టమనే నా బైబిల్ చెప్తూ ఉన్నది, నా దేవుడు చెప్తూ ఉన్నాడు. కొంతమంది ప్రార్థన చేయాలంటే మీరు క్రైస్తవులు అయితేనే ప్రార్థన చేస్తామంటున్నారు. మాకు బాగాలేదండి, ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి అని అంటే మీరు క్రైస్తవులకు ప్రార్థన చేస్తేనే మా ప్రార్థన ఫలిస్తుంది అంటూ ఉన్నారు. మీ ప్రార్థన మీరు ఖచ్చితంగా బైబిల్కు విరుద్ధమైనటువంటి వారు. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయమని చెప్పాడు. అన్యులకు కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. రోగగ్రస్తులకు ప్రార్థన చేయమని చెప్పాడు. వారిలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు నీ దగ్గరకు వచ్చారు, కానీ నిన్ను అడిగారు, కానీ నువ్వేదో గొప్పవాడివనో నువ్వేదో కార్యాలు చేయాలనో నిన్ను అడగలేదు. మనము దాహము తీర్చవలసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము ఉన్నటువంటి స్థితిని బట్టి చాలామందికి మనము కొద్దో గొప్ప భోజనము పెట్టగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు చేయవలసినటువంటిది మీరు చేయండి. మీరు చేయకుండా ఏదో ఒక సేవకుడికి ఇవ్వటం అనేటువంటిది ఎంతవరకు ఖచ్చితమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ఉన్నాను. వారు చేస్తున్నారు మంచిదే, మీరు ఇచ్చేటువంటిది మంచిదే, కానీ మీరు కూడా కొంత చొరువు చేసుకొని, కొంత ఓపిక కలిగి మనుషుల్లోనికి వెళ్ళి ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో, అన్నం తిని పడేసినటువంటి కుప్ప తొట్టిలో ఉన్నటువంటి ఆ ఆకుల మీద ఉన్న అన్నం మెతుకులను తింటున్నటువంటి వారిని మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళ కనీసం అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచన మీకు రాకపోవడం నిజంగా మానవత్వం ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ వీడు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడానికి కారణము వాడి గురువు, వాడి తండ్రి అయినటువంటి అపవాదిని భూమి మీద దేవుడిగా కనబరచడానికే. వీడు మూడవ గుర్రం మీద వచ్చినప్పుడు మనుషులను తన వైపు ఆకట్టుకోవడానికి ఈ కరువు అనేటువంటి దానిని ఏర్పాటు చేశాడు, వాడు సృష్టించాడు. ఇది దేవుని వల్ల కలిగింది కాదు, పంటలు పండక కలిగినటువంటిది కాదు, లేదా ఏదో తెగులు వచ్చి పంటలన్నీ కొట్టుకొని పోవటం వల్ల కలిగినది కాదు. వాడు సృష్టించినటువంటి కరువు. ఇది అన్ని ప్రాంతాలలో ఉండదు. ఉన్న ప్రాంతాలలో ఉన్న క్రైస్తవులకు కానీ, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారిని కానీ పోషించడానికి దేవుడు శ్రేష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. ఇది స్పష్టమైనటువంటి బైబిల్లో వాగ్దానము, దేవుడు చెప్పిన మాట. ఆయన మాట ఇచ్చాడు. భూమి ఆకాశములు గతించినా కానీ ఆయన మాట మాత్రము గతించదు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇక చివరిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటయ్యానంటే, ఇక్కడ 4 జీవుల మధ్యలో నుంచి, పరలోకములో దేవుని సింహాసనము దగ్గర ఉన్నటువంటి 4 జీవుల మధ్యలో నుంచి ఒక మాట యోహాను గారు విన్నారు. అదేమిటయ్యానంటే, ఆ లోకములో ఉన్నటువంటి ఆ నల్లని గుర్రం మీద వచ్చినటువంటి వాడికి
ఒక మాట చెప్తూ ఉన్నారు. అదేమిటయ్యా అనంటే, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు. కొంతమంది ఇది యోహాను గారికి చెప్పారు అని అనుకుంటున్నారేమో. యోహాను గారికి చెప్పలేదు. అదేంటన్నా, ఇందాక రమ్ము అని పిలిచినప్పుడు యోహాను గారికి చెప్పారు, యోహాను గారినే పిలిచారు అన్నావు కదా, మరి ఈ మాట ఎందుకు చెప్పట్లేదు అనంటే, నూనె ద్రాక్షారసం పరలోకంలో లేవండి. నూనె ద్రాక్షారసము పరలోకములో లేవు. నూనె అనగా ఏంటి, ద్రాక్షారసం అనగా ఏంటో మనందరికీ తెలుసు. నూనె అనగా పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యములో మనం చేసేటువంటి నీతి క్రియల యొక్క ఫలములు. నూనె అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావముతో మనము నింపబడడం. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆధ్వర్యంలో ఉన్నాడు అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావములో ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యములో మనము దేవుని క్రియలు చేయాలనగా పరిశుద్ధమైన క్రియలు చేయాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు అందరూ సిద్ధలు తీసుకొని వచ్చారు. అందరూ కూడా వెలిగించబడ్డాయి. వారు అక్కడికి వచ్చారు. పెండ్లి కుమారుడు రాలేదు. మీకు అర్థం కావడానికి చెప్తున్నానులేండి, ఇదంతా మీ అందరికీ తెలిసినటువంటిదే. ఆయన వస్తున్నాడు అనేటువంటి స్వరాన్ని వినినప్పుడు వీళ్ళు సిద్ధలను చూసుకుంటే 5 దీపాలు ఆరిపోయినాయి. వారి ఆ యొక్క సిద్ధలలో నూనె లేదు అనంటే వారి యొక్క క్రియలు పెండ్లి కుమారుని సమీపించేటువంటి విధముగా లేవు అని అర్థం కావాలి. వారి యొక్క క్రియలు, మరలా చెప్తున్నాను, వారి యొక్క క్రియలు, వారి పరిశుద్ధ క్రియలు, దేవుని కోసం వారు చేసేటువంటి క్రియలు. నాకు విశ్వాసం ఉన్నది, క్రియలు లేవు అంటే ఉపయోగం లేదు. నీ విశ్వాసం ఏమై ఉంటుంది? మృతమైనటువంటి విశ్వాసం అది. క్రియలు లేని విశ్వాసము చచ్చిన విశ్వాసమే. అందుకని క్రియలు చేయాలి. ఆ క్రియలు ఏమిటయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఒక విశ్వాసి చేసే క్రియలను నూనె అనేటువంటి దానికి పోల్చారు. ఆ కాలములో దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆ కాలములో దేవుని యొక్క వాక్యం వినబడుతుంది. ఆ కాలములో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయి. మొదటి 3.5 సంవత్సరాల వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధులు చేసేటువంటి క్రియలను ఆటంకపరచడానికి వాడికి అధికారము లేదు. పరిశుద్ధులు చేసేటువంటి క్రియలను ఆటంకపరచడానికి వాడికి అధికారం లేదు. పరిశుద్ధులను చంపగలడేమో కానీ ఆ క్రియల ప్రభావము మాత్రము యావత్ ప్రపంచమంతటా వినబడుతుంది. మచ్చుకు నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ఇటీవల జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి క్రైస్తవులను శిరచ్ఛేదనం చేసేటువంటి కార్యంలో ఒక వ్యక్తి పలికినటువంటి మాట నేను మీకు చెప్తూ ఉన్నాను. అతడు తన ఇంటి వారితో మాట్లాడేటువంటి విధానంలో, నేను నా దేవుని దగ్గరకు వెళుతూ ఉన్నాను, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అనే మాట చెప్తూ ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చావుకు భయపడడు. చావు వచ్చింది అని అంటే ఒక క్రైస్తవునికి సంతోషమే, క్రైస్తవునికి ఆనందమే. నిజ క్రైస్తవుడు చావును అంగీకరిస్తాడు. ఇటీవల నాకు ఒక సహోదరుడు కామెంట్ పెట్టాడు, శ్రమలలో క్రైస్తవులు ఉంటే ఇంకా ఎందుకు దేవుని నమ్ముకోవడం అని. క్రియలు అనేటువంటివి దేవునికి సమీపించాలి. నీ క్రియలు దేవుని యొక్క మనసును సమీపించినప్పుడు, దేవదేవుని యొక్క కౌగిలిలో నీవు ఉన్నప్పుడు, దేవునిని పూర్తిగా ఆయన మనసును నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు, చావులో ఉండే మాధుర్యము, శ్రమలలో ఉండే గొప్పతనము, దేవుని బిడ్డలకు ఇచ్చేటువంటి ఆ శ్రమలు, దేవుని బిడ్డలు పడేటువంటి ఆ శ్రమలు, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలిసిన, క్రీస్తు విడిచినటువంటి శ్రమలను నా శరీరమందు నేను జరిగిస్తూ ఉన్నాను అన్నాడు. దేవుడు కొన్ని శ్రమలను విడిచిపెట్టిపోయాడండి. ఆ శ్రమలు నిజ క్రైస్తవుడు పొందుతాడు. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, పిడిగుద్దులు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఉన్నా కానీ ఇవన్నీ కూడా నా దేవుని నిమిత్తము నేను భరించడానికి సిద్ధముగా ఉన్నాను అంటాడు. ఒకవేళ క్రైస్తవులు శ్రమలో ఉండరు అనేటువంటి మాట కనుక ఉంటే అది మంచిదే, కాదని నేను అన్ను. కానీ ఆ రీతిగా బైబిల్లో లేదే.
ఒకవేళ క్రీస్తు మనస్సు కలిగి నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకపోతే, దేవునిని సమీపించేటువంటి శక్తి నీకు లేకపోతే, ఆ అధైర్యము అనేటువంటి మాటలు నీకు కలుగుతూ ఉంటాయి. రెండవదిగా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ద్రాక్షారసమును చెరపవద్దు, ద్రాక్షారసమును పాడు చేయవద్దు. నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు. ద్రాక్షారసము అని అంటే మనందరికీ తెలుసు, క్రీస్తు రక్తము అనగా సువార్త. ప్రతి మనిషి పాపమును కడిగేటువంటి ఆ క్రీస్తు రక్తము మనము ప్రతి దినం, ప్రతి ఆదివారం అంటే కొంతమంది కోపాలు తీయాము. ఒక్కొక్కళ్ళు నెలకు ఒకసారి ఇస్తారు, ఒక్కొక్కళ్ళు ప్రతి ఆదివారం ఇస్తారు. మీరు ఎట్టన్నా ఇచ్చుకోండి నాయన, దాని గురించి నేను మాట్లాడను. కానీ దేవుని యొక్క శరీరమును తిని దేవుని యొక్క రక్తమును త్రాగేటువంటి వారందరూ కూడా ఈ మాటను అవగాహన చేసుకోవాలి. ఇందులో సాతానుగాడు కల్పించుకొని పాడు చేయగలిగేటువంటి ప్రమాదము ఉన్నది. కానీ ఆ కాలములో ఆ ప్రమాదము జరగడానికి వీలు లేదు. క్రీస్తు శరీరమును క్రీస్తు రక్తమును తిని త్రాగడం అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారు రక్త ప్రోక్షణ జరిగిస్తూ ఉన్నారు, దేవుని కోసం హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి పరిపూర్ణంగా క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు శరీరమును తిని క్రీస్తు రక్తమును త్రాగాడు అంటే అతను క్రీస్తు శరీరములో అవయవమై ఉన్నాడు. అతను చిందించిన రక్తము కూడా పరిశుద్ధుల జాబితాలో చేర్చబడి క్రీస్తు శరీరమందు అవయవముగా ఉండి క్రీస్తు చిందించినటువంటి రక్తములో ఒక భాగమై ఉన్నది అనేటువంటిది మనం గ్రహించాలి. ఆ రక్తమును చెరపడానికి ఎవడికి అధికారము లేదు. క్రీస్తు రక్తముతో మత్తిల్లినటువంటి ఆ రోమా పట్టణము ఆ క్రీస్తు రక్తములో మత్తిల్లడము వలన ఆ పట్టణాన్ని దేవుడు లేకుండా చేశాడు. నూనెను, దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధులు లోకంలో ఉన్నటువంటి వారు క్రీస్తును అంగీకరించి పాపములు కడుగుకోవడానికి, పాపములు విడిచిపెట్టడానికి అతి ప్రాముఖ్యమైన క్రీస్తు రక్తమును పాడు చేయడానికి వాడికి అవకాశం లేదు. అనగా స్వార్థను ఆపడానికి వాడికి అవకాశము లేదు. మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. దయచేసి చాలామంది వీక్షిస్తూ ఉన్నారు. అందరిని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అనేకులకు తెలియచేయండి. ఈ దేవుని యొక్క వాక్యము చివరి వరకు ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కూడా సంపూర్తి చేయాలి అని ఆశ కలిగి ఈ రీతిగా మేము జరిగిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.